ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతుడిగా మారిన శర్వానంద్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులైన హీరోలు ఎవరంటే అందరూ చెప్పే పేర్లు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, మహేష్ బాబు పేర్లు చెబుతారు. కానీ అతనేం స్టార్ హీరో కాడు, కేవలం సాధారణ హీరో. ఆస్తుల్లో మాత్రం చిరంజీవి నుంచి రామ్ చరణ్, మహేష్ బాబు, మురళీమోహన్ వీరెవరూ సరిపోరు. అతను తలుచుకుంటే సగం హైదరాబాద్నే కొనేయగలడు. ఎన్ని ఆస్తులున్నా ఊహ తెలిసినప్పటి నుంచి తన ఖర్చులకు అవసరమయ్యే డబ్బును ఆయనే సంపాదించుకున్నాడు. కానీ తల్లిదండ్రులపై ఆధారపడలేదు. ఇప్పటికీ అంతే సింపుల్గా ఉంటాడు. అతనెవరో కాదు, యంగ్ హీరో శర్వానంద్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువు. విజయవాడకు చెందిన శర్వానంద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. రానా, దగ్గుపాటి, రామ్ చరణ్ శర్వా క్లాస్మేట్స్. వీరంతా 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. తొలిసారిగా యువసేన సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా మంచి హిట్ సాధించిన తర్వాత గమ్యం, ప్రస్థానం చిత్రాలు శర్వాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత వచ్చిన రన్ రాజా రన్, మహానుభావుడు, శతమానం భవతి సినిమాలు టైర్ 2 హీరోల జాబితాలోకి చేర్చాయి. శర్వానంద్ తల్లిదండ్రులు బాగా స్థితిమంతులు. హైదరాబాద్ నలుమూలలా వారి ఆస్తులు ఉన్నాయి. షాక్ తిన్న స్నేహితుడు. శర్వానంద్ ఒకసారి తన స్నేహితుడిని కారు ఎక్కించుకుని హైదరాబాద్ మొత్తం తిప్పాడు. స్థలాలు, భవనాలు కనపడిన చోటల్లా వాటిని చూపిస్తూ తమ ఆస్తులంటూ స్నేహితుడికి చెప్పాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్ తిన్నాడు. శర్వానంద్ కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలో ఉందని తెలుసు, కానీ ఇలా వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని తెలియక అతనికి మూర్ఛపోయినంత పనైంది. ఓ సందర్భంలో శర్వానంద్ సినిమాకు సంబంధించిన విలేకరుల సమావేశంలో ఓ విలేకరి ఈ విషయాన్ని నేరుగా అడిగేశారు. హైదరాబాద్ నగరంలో ప్రతి మూలన మీ ఆస్తులు ఉన్నాయంట, సగం హైదరాబాద్ మీదే అని చర్చ జరుగుతుంది అని అడగ్గా దానికి శర్వా ఆస్తులున్న మాట వాస్తవమే, కానీ సగం హైదరాబాద్ కొనే అంత ఆస్తులు అయితే లేవు అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు శర్వానంద్.